ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు. ఈ ఛానల్ వీక్షకులందరికీ విజ్ఞప్తి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కనీసం 4-5 చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు అంశం స్వయంకృతాపరాధం. ఇనుముని బయట పారేసాం అనుకోండి, దాన్నేం మనం ప్రత్యేకంగా పనిగట్టుకొని నాశనం చేయక్కర్లా. కొంతకాలానికి తుప్పు పెట్టిపోతుంది. దానికి పట్టిన తుప్పే ఆ ఇనప కమ్మీని నాశనం చేసి పారేస్తుంది. అదేవిధంగా మనిషిని కూడా ఎవ్వరూ పనిగట్టుకొని నాశనం చెయ్యవలసిన అవసరం లేదు. వాడిలో కదిలేటువంటి చెడు ఆలోచనలే, వాడిలో కదిలే పాపకర్మలే వాడిని నాశనం చేస్తాయి. ఒక్కొక్కసారి వాడి నాశనంతో సరిపోదు, దుంప నాశనం జరుగుతుంది. రావణాసురుడికి అదే జరిగింది, దుర్యోధనుడికి అదే జరిగింది. రామాయణంలో రావణాసురుడు దుంప నాశనం అయ్యాడు. అంటే వంశం మొత్తం నాశనం అయిపోవటం, అది దుంప నాశనం అంటే. ఇది రమణ మహర్షి చెప్పినటువంటి గొప్ప హితోక్తి. సృష్టిలో మానవుడు ఉత్కృష్టమైనటువంటి జీవి. మాట్లాడగలిగినటువంటి ప్రాణుల్లో మానవుడు మాత్రమే ఉన్నాడు. అంతేకాదు బుద్ధిజీవి మానవుడు. గొప్ప జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగినటువంటి వాడు. అటువంటి మానవుడు పతనానికి ఎవరు కారకులని ప్రత్యేకించి మనం వెతకక్కర్లా. అతడి వినాశనానికి అతడే కారకుడు. మానవుడి యొక్క జీవిత గమనంలో అనేక పనులకు ఆలోచనలే ప్రాతిపదిక అవుతాయి. మనం ఏ పని చేయాలన్నా ఆలోచిస్తాం. ఈ ఆలోచనకి క్షేత్రం ఏమిటి? మనస్సు. ఉదాహరణకి భూమిలో వేప విత్తనం నాటామనుకోండి, వేప మొక్కే మొలుస్తుంది తప్ప మామిడి చెట్టు రాదు కదా. అదేవిధంగా మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే తయారవుతుంది. మనిషి తన యొక్క జీవన సాఫల్యానికి, వైఫల్యాలకి అతడి మనస్సులో పుట్టేటటువంటి ఆలోచనలే కారణభూతమవుతాయి. ఏ మనిషినైనా సరే శిఖరాగ్రం మీద నిలబెట్టాలన్నా, అధపాతాళానికి తొక్కిపడేయాలన్నా ఆ పని ఎవరో పని కట్టుకొని చేయక్కర్లా. వాడిలో కదిలేటటువంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలే ఆ పని చేసేస్తాయి. గౌతమ బుద్ధుడు ప్రవచించినటువంటి అష్టాంగ మార్గంలో ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, సమ్యక్ ఆలోచన. అంటే మన ఆలోచనలు సవ్యంగా, సక్రమంగా ఉండాలి అని దీనికి అర్థం. మన మనస్సు ఒక ఇల్లు అనుకుంటే, ఆ ఇంట్లో 6 దొంగలు ఉంటారు. ఎవరు వాళ్ళు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం.
వీటిని అరిషడ్వర్గములు అని పిలుస్తాం. అరి అంటే శత్రువు. వీళ్ళు అందరికీ తెలిసిన వాళ్లే, ఈ శత్రువులు 6. ఈ 6 శత్రువులు మనలో ఉన్నారు అని తెలిసినా మనం మాత్రం అప్రమత్తంగా ఉండం. ఆ శత్రువులు మనలో చొరబడి మన ఆలోచనలని కలుషితం చేసి మనల్ని నష్టపరిచేటట్టు చేసినా కూడా మనం నిరోధించలేని పరిస్థితుల్లో ఉంటాం. నష్టపోయిన తర్వాత విచారిస్తాం, అరెరెరే ఈ కామానికి లోనయ్యాను, ఈ క్రోధానికి లోనయ్యాను, ఈ విధంగా నాకు నష్టం జరిగిందని ఏడుస్తాం. చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదుగా. ఆకుతోటి ఆ వేడి వస్తువును పట్టుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. ఏమిటి మానవుడిలో ఉండేటటువంటి ఆలోచనలంటే, అందరికంటే ఎక్కువ సంపాదించాలి, ఎట్లాగైనా సరే ఏం చేసైనా సరే సంపాదించాలి. ఆ సంపాదనలోనే ఆనందం ఉంది, అదే జీవిత పరమార్థం. ఈ విధంగా సాగుతూ ఉంటుంది కొంతమంది ఆలోచన. మరికొంతమంది ఏం ఆలోచిస్తారంటే, అందరికీ నేనే పెద్దగా ఉండాలి, అందరి మీద కర్ర పెత్తనం నేనే చేయాలి, అలాగే ఆ పెద్దరికం కోసం, అధికారం కోసం వంచన చేయటం, కుట్రబన్నటం, కుతంత్రాలు చేయటం, ఏం చేసినా తప్పు కాదు. ఇలా విపరీతమైన ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ సమాజంలో చాలామంది కనిపిస్తున్నారు ఈ కలికాలంలో. మరికొంతమంది తనకంటే ఎవడైనా మంచి స్థితిలో ఉంటే వాణ్ణి చూసి ఓర్వలేడు. నిజానికి వాడు వీడికంటే సమర్థుడు, ప్రతిభావంతుడు, అయినా కూడా వాణ్ణి చూసి అసూయపడుతూ ఉంటాడు. వాటిని ఎట్లా పడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరికొంతమంది తన కన్ను పడిందల్లా తనకే దక్కాలి, అది దేశ సంపదైనా, పరాయివాడి భార్య అయినా, తాను ఆశించింది నాకు దక్కి తీరాల్సిందే అనేటువంటి తపనతోటి ఆలోచించే వాళ్ళ సంఖ్య ఈ లోకంలో తక్కువేం లేదు. వీళ్ళంతా శారీరకంగాను సంపదల్లోనూ బలవంతులే. శారీరక బలం ఉంది, ధన సంపద ఉంది వాళ్ళకి, కానీ నైతికంగా అత్యంత దుర్బలురు. ఎందుకని? వాళ్ళ యొక్క ఆలోచనల విధానమే ఆ బలహీనత వాళ్ళకు ఉండటం వల్ల ఎంత శక్తి ఉన్నా, ఎంత డబ్బున్నా వృథానే. రామాయణం చూస్తే రావణుడు వేదాంగ పారంగతుడు, శివపూజా తత్పరుడు, రుద్రాధ్యాయాన్ని రచించినటువంటి వాడు, బ్రహ్మదేవుడి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ప్రతి 1000 సంవత్సరాలకి ఒక శిరస్సు సమర్పించి అనేక వరాలు పొందినటువంటి బలాన్వితుడు, గొప్ప బలసంపన్నుడు, శత్రుజన భయంకరుడు, యుద్ధతంత్ర కోవిదుడు. ఇన్ని మేలిమి గుణాలు కలిగినటువంటి వ్యక్తిలో 2 బలహీనతలు ఉన్నాయి. మొదటిది స్వాతిశయం అయితే రెండోది కాముకత. ఈ స్వాతిశయం, కాముకత, ఈ 2 దుర్గుణాలకి రజోగుణము, తమోగుణము మూలకందాలు. ఈ స్వాతిశయం రావణుడిలో మొదటి నుంచి ఉన్నది, రగులు కొలుపుతూనే ఉన్నది వాణ్ణి. అయితే మధ్యలో మొలకెత్తింది, బాగా ముదిరి పాకానబడింది కాముకత్వం. మొత్తానికి ఈ 2 విషపు కోరలతో భయంకరమైన సర్పం కాటేసింది వాణ్ణి. అంటే స్వాతిశయము, కాముకత అనేటువంటి సర్పం 2 కోరలతోటి కాటేసింది.
దానివల్ల దుష్టుల పట్టికలో అగ్రస్థానంలో నిలబడ్డాడు రావణాసురుడు. ఎంతోమంది చెప్పారు సీతాదేవిని రాముడికి అప్పజెప్పు అని, పెడచెవిన పెట్టాడు. చివరికి తన పుత్రులను కోల్పోయాడు, తమ్ముళ్లను కోల్పోయాడు. ఒక తమ్ముడైతే తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు విభీషణుడు. కుంభకర్ణుడు యుద్ధంలో మరణించాడు. తన ప్రియ పుత్రుడు ఇంద్రజిత్తు మరణించాడు. అనేక మంది మంత్రులు, సేనాధిపతులు, సైన్యం దుంపనాశనం అయిపోయినారు అందరూ కూడా. ఇక్కడ మన భారతీయులు పరమ పవిత్రంగా భావించేటటువంటి దాంపత్య జీవితాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నం చేయడానికి పూనుకోవడమే రావణాసురుడు చేసిన ఘోరమైనటువంటి పాపం. అది అతన్ని కట్టి కుడిపింది. ఇక దుర్యోధనుడి విషయానికి వస్తే ఈర్ష్య, అసూయ, క్రోధం, దురభిమానం, ఈ దుర్గుణాలు మనస్సు నిండా నింపుకున్నటువంటి ఈ దుర్యోధనుడు అతడి యొక్క పతనానికి ఇతరులెవరూ కారణం కాదు. వాడి పేరు సుయోధనుడు, అభిమానధనుడు. అటువంటి వాడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకానొక సందర్భంలో, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు, మీ బాబాయి పిల్లలే కదా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ధర్మబద్ధంగా బతకచ్చు కదా, అనేక ధర్మాలు నేర్చుకున్నావు కదా అని అడిగితే ఆ దుర్యోధనుడు అన్నాడు, ధర్మమేటో నాకు తెలుసు, కానీ నా మనస్సు మాత్రం ధర్మ మార్గంలో చరించడానికి ఇష్టపడదు. అధర్మం ఏంటో నాకు తెలుసు, కానీ ఆ అధర్మం నన్ను విడిచిపెట్టటల్లా అని తన గురించి తాను చెబుతాడు. ఎన్ని ప్రజ్ఞలున్నా, ఎంత అర్ధబలం, అంగబలం ఉన్నా, మనస్సులో గనక మంచి ఆలోచనలు గనక పుట్టకపోతే, అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే ఎంతటి వాళ్ళకైనా పతనం తప్పదు. విదురుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు. ఎవరో చెప్పారు అని కాదు, తీసి పక్కన పెట్టండి. సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నిండు పెరోగలంలో చెబితే కూడా వాడి బుద్ధికి పట్టల. కర్ణుని చూసుకొని విర్రవిగి చివరికి యుద్ధానికి దిగి తనతో పాటు 99 మంది తమ్ములని, తన చెల్లెలి భర్త అయినటువంటి జయద్రథుణ్ణి, భీష్మాచార్యుణ్ణి, గురు ద్రోణుణ్ణి, ఎంతోమందిని పోగొట్టుకున్నాడు. ఆప్తమిత్రుడైనటువంటి కర్ణుడు కూడా దూరం అయిపోయినాడు. ఇంతమంది దూరం అయిపోయిన తర్వాత కూడా యుద్ధం మానుకోవాలని అనిపించలే వాడికి. అంటే వినాశకాలే విపరీత బుద్ధి. నిండు పేరోలగంలో కులసతి అయినటువంటి పాంచాలీదేవిని వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ పాపం కట్టి కుడిపింది కౌరవుల్ని. దాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఉండి కూడా వారించనటువంటి భీష్మునికి కూడా కట్టి కుడిపింది. అంపశయ్య మీద నెత్తురు బొట్టు లేకుండా 56 రోజుల పాటు ఉన్నాడు అంటే ఆ పాపమే. తన వంశం అంతా నాశనం అయిపోయింది. 100 మంది పుత్రులను కన్నటువంటి ధృతరాష్ట్రుడికి చివరికి చనిపోతే తల కొరివి పెట్టేవాడు కూడా లేకుండా పోయాడు. భీముడి యొక్క సూటిపోటి మాటలతోటి మనస్సు వికలమైపోయింది ధృతరాష్ట్రుడికి. ఇంతటి ఘోరం జరిగింది. అంటే మానవుడు తాను చేసుకున్నటువంటి అపరాధాల వల్ల తాను నష్టపోతాడు.
అంతే తప్ప ఎవరో వచ్చి మనకి చేశారు అనుకోవటం పొరపాటు. నీ ఆలోచన విధానమే నిన్ను కాపాడినా కాపాడుతుంది. అదే దుర్మార్గపు ఆలోచన చేస్తే నిన్ను నాశనం చేస్తుంది. అందుకనే సమ్యక్ ఆలోచన అని అష్టాంగ మార్గంలో బౌద్ధ మతం చెప్పింది. అంటే ఏ మతం చెప్పినా మంచి విషయాన్ని పట్టుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి విజ్ఞులుగా, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళుగా మనం ఆలోచించాలి. మంది కాంది ఆశించకూడదు. ఎప్పుడు ఇవ్వడమే ఉండాలి కానీ అన్యాక్రాంతంగా పుచ్చుకుందాము అనేటువంటి దిక్కుమాలిన ఆలోచన ఎప్పుడు చెయ్యకూడదు అని ఈ రోజున ఈ అంశాలని మీతో ముచ్చరించే భాగ్యం కలిగించినటువంటి మన మోహనవాణి అధినేతలైనటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి, వింటున్నటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.